మరో సవాల్, ఎదురు సవాల్ వచ్చింది. ప్రభువుకి ఎదురు సవాల్ విసిరాడు పేతురు. ఏమన్నాడు? నీదే అయితే నేను రావడానికి ఆజ్ఞాపించు. ఇప్పుడు జోనిలో ఉన్నాడు. ఒరే పేతురా, మళ్ళీ కొత్త సమస్య తీసుకొచ్చి పెడతావారా? అది గౌతమ దేవుడో తెలియదు, ఇంకా దగ్గరికి పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు మనం అడిగిపోతానంటున్నాం. ఓరి పేతురు, ఇదేమన్నా సైకిల్ అనుకుంటున్నారా, రోడ్డు అనుకుంటున్నారా? రోడ్డు మీద పెట్టడానికి సైకిల్ కాదు కదా, సముద్ర పథకాలు పెడతానంటారు. మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడతారు. ఈ విచిత్రమైన సంభాషణ మధ్య తుఫాను మర్చిపోయారు. విచిత్రమైన తుఫాను మధ్య గాలి శబ్దం మర్చిపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ మధ్యలో పరిస్థితులు మర్చిపోయారు వీళ్ళు. ఓ పేతురు, సైకిల్ దిగినంత ఈజీగా మాట్లాడతావేంటి? ఓ పేతురు, నువ్వు దిగుతున్నది ఆ రోడ్డు మీద కాదు, నువ్వు దిగుతున్న సముద్రం మీద. భూమి పుట్టింది మొదలుకొని ఎవడో సముద్రం మీద నడిచి నరుడాడు. నువ్వేంటి, నేను వస్తానంటావేంటి? వీళ్ళ దృష్టి సమస్య నుండి మళ్ళింది. దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి రండి, దేవుని ఆలయానికి రండి, దేవుడి దగ్గర గడపండి, పరిశుద్ధ గ్రంథం దగ్గర గడపండి. ఆ సంభాషణ మధ్యలో నీ శ్రమను ఎచ్చుకొట్టుకొని పోతాయి. ఆమేన్. ప్రభు ఆయనకెళ్ళి ఎలా ఆకర్షించుకున్నాడో చూడండి. ఆయన వైపుగా తన పిల్లల్ని ఎలాగా బలపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు పేతురు గారి గొప్ప మనిషి. పేతురు దేవుడు ఎంత ప్రేమిస్తే పేతురు కూడా అంతే ప్రేమించాలని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను మాట చెప్తాను. ప్రభు నడిచి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎదురవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు చెప్తాయనండి. మీ నాన్నగారు ఊరు వెళ్ళి 4 రోజులు అవుతుంది. ఈ బుడ్డోడు మమ్మీ డాడీ ఎప్పుడొస్తాడు, మమ్మీ డాడీ ఎప్పుడొస్తాడు ఫోన్ చేసి, డాడీ ఎప్పుడొస్తా డాడీ? వస్తానే నాన్న, నేను వస్తాను. కాదు డాడీ, నేను తొందరగా అంటే నీ పప్పులు కనుకొస్తాగా, 1-2 రోజులు పెట్టాను. డాడీ నీకేం కావాలా? ఆ కారు కనుక్కొచ్చానంటే, నువ్వు ఎప్పుడు వస్తావు డాడీ? తీసుకొస్తాను, కారు కూడా తీసుకొస్తా. వచ్చేటప్పుడు చేసారా అట్టుకూడదు. నువ్వు ఎప్పుడు వస్తావు డాడీ? నువ్వు ఎన్ని చెప్తావు, నువ్వు ఎప్పుడు వస్తావు డాడీ అంటాడు. వాళ్ళు బస్సు దిగి వస్తున్నారన్న సంగతి తెలిసింది. బస్సు ఆ తారు రోడ్డు మీద దిగారు. ఈ పిల్లలు ఎందుకు ఆ వీధి లైన్లో ఆడుకుంటున్నారు. వీడు ఏం చేస్తాడండి? వాడికి బాగా ఇష్టమైన ఆ బ్యాట్ ఇసురు కింద పడేసి, ఆ బాల్ ఇసురు కింద పడేసి, పేదవాడు ఆడుకునే కారు లాంటిది ఏదైనా ఆడుకునే దాన్ని ఇసిరేసి వాడు ఏం చేస్తాడు? పరిగెత్తుతాడు. అదే కదా, తండ్రి ఇటే వస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు పరిగెత్తాలి? ప్రభు ఇటే వస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు దూరం దిగాలనుకుంటున్నావు? తండ్రి బస్సు దిగి వస్తున్నాడు కదా, నువ్వెందుకు ఎదురెళ్ళాలనుకుంటున్నావు? ఆ పిల్లగాడు ఎందుకు ఎదురెళ్తాడంటే ఆ ఎడపాటును, ఆ కొద్దిగా ఎడపాటును కూడా గ్యాప్ రాకూడదన్న ప్రేమ వాడి. ప్రభువుని అంత ప్రేమించి నువ్వైతే ఒక మాట చెప్పు, నేను ఎదురొస్తానన్నాడు. అంత ప్రేమించాడు. ప్రభువుని వారానికి ఒకసారి ప్రేమించేవాడిగా దేవుడు ఇష్టపడట్లేదండి. నువ్వు వస్తావా? అది తండ్రి ప్రేమ. ఓ కుమారుడు వస్తున్నాడని చెప్పి చేతులు సంచి కింద పెట్టి వాడి దగ్గరికి వచ్చేసి సంచులు కింద పెట్టేసి వాడిని గట్టిగా వాటిస్తుంటాడు. ఎందుకో తెలుసా? వాడు వచ్చే వేగం అలాంటిది. నా దేవుడు నీ నుండి ఆ ప్రేమ కోరుకుంటున్నాడు. నా దేవుడు నీ నుండి ఆ ప్రేమ కోరుకున్న పేతురులో ఆ ప్రేమ ఉంది. అందుకని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించినప్పుడు సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. తల్లిని చూడాల, తండ్రిని చూడాల, అన్నదమ్ములను చూడాల, అక్క చెల్లెలను చూడాల, వ్యాపారాన్ని చూడాల. దోణ నిండినప్పుడు లోకస్వార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటి పేతురుని పిలిచే టైంలో వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డప్పుడు ఆ చేపల ముక్కను బిజినెస్ చేస్తాం మనం. అయితే ఓ దేవుడిని నమ్ముకున్నాక మాకు బాగా చేపలు పడ్డాయి, దేవుడు నమ్ముకున్నాక ఇల్లు కలిసి వచ్చాయి, దేవుడు నమ్ముకున్నాక పొలాలు కలిసి వచ్చాయి, దేవుడు నమ్ముకున్న ఇంట్లో బతుకుతాం అనుకునే బతుకులు అయితే చేపలు పడ్డ తర్వాత అక్కడ పడేసి వెంబడి సమస్తమైన